ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చనిపోయిన వారిని గురించి దుఃఖపడి ఏడుస్తున్న సమయంలో వారిని ఓదార్స్తూ ధైర్యపరుస్తూ చెప్పిన మాటలు ఇవి. 4వ అధ్యాయము దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. నిరీక్షణ ఎవరికి లేదంటే, ఎవరైతే రక్షణ పొందలేదో, మారు మనసు పొందలేదో, పాపము ఒప్పుకొని విడిచిపెట్టలేదో వారికి ఎటువంటి నిరీక్షణ ఉండదు. దేర్ ఇస్ నో హోప్ ఎట్ ఆల్. వారు ఏమనుకుంటారు? చచ్చిపోతే తక్కువ అభిక్తుడు గాలిలో కలిసిపోతాం. కానీ క్రైస్తవ జీవితంలో తక్కువ అభిక్తుడు కాదు. ఆత్మ ఎంతో విలువైనది. శారీరక సంబంధమైన ఆ శరీరం ఎలా ఉన్నదో, భౌతిక శరీరం ఎలా ఉన్నదో, ఆత్మ శరీరం కూడా ఉన్నది. మహిమ కలిగిన శరీరం ఉన్నది. మన సహోదరు ఇమానుయేల్ బ్రదర్ ఎంతో ప్రార్థన పడతాడు. వాక్యం చెప్పి ముగించిన తర్వాత ఆయన చిన్నపిల్లలాగా ఏడుస్తాడు. నిజంగా ఆయన యొక్క ప్రార్థన చిన్నపిల్లలాగా ఏడ్చి ప్రార్థన చేయటం నేను అనేక సార్లు చూశాను. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఎంతో ఆదరింపబడి తర్వాత మాట్లాడుతూ చెప్పేవాడు. వాక్యం చెప్పినప్పుడు నిజంగా ఎంతో బలపడుతున్నాం బ్రదర్, ఎంతో దేవుని యొక్క వాక్యం మమ్మల్ని ఎత్తన చేస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు అని చెప్పాడు. కాబట్టి అటువంటి యొక్క భక్తిపరుడు, ప్రార్థనాపరుడు ఎంతో అనేక మందిని దేవుని ఎంత రండి 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 అని పిలుచుకొని వచ్చి ఆ విధంగా అనేక మందిని దేవుని యొక్క మార్గంలో నడిపించిన సహోదరుడు. అటువంటి యొక్క సహోదరుడి గురించి మనము ప్రభుని ఆయన చేసిన యొక్క పరిచయాన్ని బట్టి ప్రభుని స్తుతించాం. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం దుఃఖపడకూడదు. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకాన్ని విడిచి మనం నిత్యత్వంలోకి వెళ్ళాలి. మన ఇంటికి వెళ్ళాలి. ఎవరు ఎక్కడన్నా ఊరెళ్ళి ఆ ఊర్లో ఉండాలని అనుకోరు. మన ఇంటికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా మన ఇంటికి వెళ్ళాలి. వచ్చి మన ఇల్లు చూసుకునేదే మనకు ఆనందం కదా. మన ఇంటికి చేరాలి. అదేవిధంగా మరణమైన తర్వాత ఈ లోకంలో మనకు మరణము, ఈ లోకముని స్వస్తి చెప్పి మన ఇంటికి వెళ్తున్నాం. కాబట్టి మన యొక్క ఇల్లు తండ్రి దగ్గర ఉన్నది, మన యొక్క తండ్రి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పినారు, అనేకమైన నివాసములు మీ కొరకు సిద్ధపరచడం పెడుతున్నాను. తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నవి. కాబట్టి మీరు దుఃఖపడకూడదు. ఆ యొక్క నివాసంలోనికి వెళ్ళటానికి సిద్ధపడాలి అని చెప్తున్నారు. నేను వెళ్ళి మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళి నాతో కూడా మీరు ఉండలాగన మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోతానని ప్రభు చెప్పారు. కాబట్టి ఇతరుల వల్ల మనం దుఃఖపడకూడదు. యేసు ప్రభు మృతి మంది తిరిగి లేచాడు. అది మనకు గొప్ప నిరీక్షణ. కాబట్టి క్రీస్తులందరూ మృతులందరూ మరలా తిరిగి లేస్తారు. ఇదే క్రైస్తవ జీవితంలో గొప్ప విశ్వాసము, గొప్ప ఆధిక్యత. కాబట్టి మనము ఏమాత్రం దుఃఖపడకుండా ప్రభు యొక్క రాకడకు మనము సిద్ధపడి ఉండాలి. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరుతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారందరూ మొదట లేచరు. ఆ మీదట సజీవమై నిలిచిండు. మనము కూడా ఆయనతో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటాం. మేఘముల మీద కొనిపోబడతాము. కాక మనము సదాకాలము ప్రభుత్వం ఉంటాం. సదాకాలము ఈ లోకంలో ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఈ లోకంలో మనము జీవించవచ్చు. కానీ ఈ లోకంలో మనం ఒక 60 సంవత్సరాలు అంతే. మన యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసము, దుఃఖమే. కానీ మనం ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటామో సదాకాలము ప్రభుత్వం ఉంటాము. సదాకాలము ప్రభుని కలిగి మనము జీవిస్తాం. కాబట్టి ఈ మాటల చేత మనం ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి. ఈ కుటుంబంలో దేవుడు ఆదరణ అనుగ్రహించి యజమానులు లేని లోటును తీర్చి ఒక సహోదరి వాళ్ళిద్దరు ఎంతో కలిసి వస్తూ ఉంటారు. ఇద్దరు మళ్ళీ అక్కడ 7 ముగించుకుని అక్కడికి వస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ యొక్క ప్రయాసం చూసినప్పుడు నాతో చెప్తా ఉండేవాడు, బ్రదర్ అక్కడ ప్రార్థన పెడతారు, ఎక్కడ ప్రార్థన పెడతారు. వారు ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళు వస్తూ ఉంటారు, నువ్వు రా వాళ్ళతో మాట్లాడు అని చెప్పేవాళ్ళు. అటువంటి యొక్క రైట్ హ్యాండ్గా నాకు ఎంతో సహకారం చేసిన ఇమానుయేల్ బ్రదర్కి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన లేని లోటు ఎంతో ఉంటుంది. అయినా దేవుడు ఆ లోటును తీర్చులాగిన, కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచలాగిన ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, దయగల మా నాయన, ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి, ధైర్యపరచండి. మా సోదరి ఇమానుయేల్ బ్రదర్ ఎంతో కష్టపడి ఆయన శ్రమపడి ప్రయాసపడి కష్టంలో వచ్చి ప్రభువా ఎంతో ఆయన ప్రయాసపడి బిడ్డలను త్యాగం చేస్తున్నాడు, ఎక్కదీసినాడు, వారి ప్రయోజకులుగా చేసినాడు. ప్రభువా మీరు కనికరించండి. ఈరోజు నాయన ప్రభువా అనేక మంది గ్రామంలో అనేక మందిని మీ వద్దకు నడిపించినాడు, ధైర్యపరిచినాడు, ఓదార్చినాడు, సహాయపడ్డాడు. అటువంటి యొక్క
కుటుంబంలో మీరు ఆదరించండి, ధైర్యపరచండి. విడిచి వెళ్ళిన భార్యను, కుమారులిద్దరిని, రాజేష్ తన భార్య బిడ్డలను, ప్రభా ప్రతాప్ను మీరు కనికరించి తన భార్య బిడ్డలను కనికరించండి. ప్రతాప్ కూడా మారు మనసు రక్షణ విశ్వాసం ఇచ్చింది. తండ్రి నడిచిన మార్గంలో నడవాలని ఆ బిడ్డ కూడా నడుచుటకు ఇక్కడ నుండి మీకు జీవితం సహాయం చేయాలి. అలాగే కుమార్తె కుటుంబాలను కూడా మీరు కనికరించండి. బంధువులను, రక్త సంబంధులను, ఇరుగు పొరుగు వారిని, ఈ గ్రామస్తులందరినీ, సంఘమునంతటిని ధైర్యపరిచి ఈ దినం జరగవచ్చిన ఈ నాయన ఫ్యూనరల్ సర్వీస్ అంతా క్రమంగా మీ నామ మధ్యలో జరిగించి మీ సన్నిధితోడు గురించి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క పరమ ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఈ కుటుంబంలో ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు ప్రభుకు మా తోడయుండి కాపాడి నడిపించును గాక. అందరికి వందనాలు.